భారతదేశ జనాభా 129,78,00,000. అందులో మగాళ్ల సంఖ్య 69,18,00,000. మన దేశ చిత్రపట నమూనాను బట్టి చూస్తే ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల వాస్తు ఎక్కడా మగాళ్ళకి అనుకూలంగా లేదు. అందుకే ఒక్క హైదరాబాదులోనే ప్రతి సెకనికి మినిమం 4 అబ్బాయిలైనా అమ్మాయిల కారణంగా బలైపోతున్నారు. అలా బలైపోయి ఈ సెకన్లో భరించలేనంత బాధపడుతున్న ఓ 4 కుర్రాళ్ళు వీళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ సంగతి పక్కన పెడితే ఆడది ఆటం బాంబు 2 ఒకటేరా. నేను ఒప్పుకోను. బాంబు తను కాలిపోతూ ఇంకోను కాల్ చేస్తుంది. దానికున్న త్యాగం ఆడవాళ్ళకి లేదు. నిజమేరా. నీలిమ లేకుండా నేను బతకలేను మామ. నా వన్ సైడ్ లో పవర్ ఏంటో సూసైడ్ చేసుకుని ప్రూవ్ చేస్తా దానికి. ఆగుబే, కూర్చో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడినోడిని, ఆడదాని కోసం ప్రాణాలు కోల్పోయినోడిని చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకోదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా హర్షించదు. ఏంట్రో కామేశ్, మొన్నటి దాకా సైలెంట్గా ఉండేవాడివి, ఇప్పుడేంటి కాన్ఫిడెంట్గా బ్రిలియంట్గా మాట్లాడుతున్నావు? నాలో నీ కాన్ఫిడెన్స్ కారణం ఓ కారణ జన్ముడో. కారణ జన్ముడా? ఎవడాడు? మగ జాతికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి, ఆడ బాధితులకి అండగా నిలవడానికి పుట్టిన మోడ్రన్ కందుకూరి వీరేశలింగం పంతులు విక్రమ్ అలియాస్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ అంటే రైట్ రా? నో, ఫ్రీడమ్ ఫైటర్లా ఫ్రీ మేల్ ఫైటర్ అగైన్స్ట్ ఫీమేల్స్. ఏం చేస్తుంటాడు? చీట్ చేసే అమ్మాయిల తాట తీస్తుంటాడు. ఎవరికి చేయను? ఓకే, ఇది ఖచ్చితంగా కేటే. దీన్ని అస్సలు వదలకూడదు. ప్రతాప్ డార్లింగ్, ప్యాట్నీ సెంటర్లో మ్యాట్నీకి టికెట్స్ బుక్ చేయడం మర్చిపోకే. పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకురా? ఫ్లాప్ సినిమా అయితే చాలా బెటర్. రోజు ఫోన్లో హల్లులతోనే సరిపోతుందిరా. మన హాల్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే డియర్, లవ్ యూ రా, టేక్ కేర్, బాయ్, మిస్ యూ జాన్, బాయ్. రమేష్ బంగారం, ఏం చేస్తున్నావు? అదే ఈవినింగ్ ప్రోగ్రామ్ గుర్తుంది కదా, కృష్ణకాంత్ పార్క్ లో మంచి డార్క్ ప్లేస్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. We will have a blast there. Bye, take care, miss you John. 6:30 కలుద్దాం, మిస్ అవ్వద్దు. గల్ల తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టు. వసై, సిగ్గులేదా నీకు? ఎంత ఆడదానవైతే మాత్రం ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటావా? అంటే మగాళ్ళు సిమ్ కార్డులు ఫ్రీగా దొరికేస్తున్నారు కదా, నీ ఇష్టం వచ్చినట్లు వాడేస్తావా? నా ఇష్టం రా. అయినా నేనేం చేసినా నా బాయ్ ఫ్రెండ్సే క్వశ్చన్ చేయరు. అసలు నువ్వెవడివి బే? విక్రమ్, ఫ్రీ మేల్ ఫైటర్ త్రివిక్రమ్. 3,42,343 మెంబర్స్ ఉన్న నాది మగజన్మే లైక్ పేజ్ కి అడ్మిన్ ని, 10 యాంటీ ఉమెన్ ఎలిమెంట్ షార్ట్ ఫిల్మ్స్ ఆడాళ్లపై ఆటం బంబుల్లా సంధించిన క్రియేటర్ని. సో వాట్? నా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను, వాడుకుంటాను. ఏం పీక్తావురా? ఒసేయ్, మగాళ్ళ జీవితాలు సున్నితమైనవి కదా అని మీ చున్నీలకి కట్టి ఫన్నీగా మార్చి 420లా మీరు T20 ఆడాలని చూసారనుకో, మిమ్మల్ని క్యా కర్ సక్తే తూ? స్మార్ట్ ఫోన్. ఇందాక నువ్వు వేసిన డట్టి వేషాలన్నీ ఇందులో రికార్డ్ చేశారు. ఈ వీడియోకి పట్నంలో పతివ్రత అన్న క్రియేటివ్ క్యాప్షన్ పెట్టి యూట్యూబ్ లో వదిలేననుకో, రిలీజ్ అయిన రోజే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, ఆ తర్వాత ప్రతి ఛానల్లోనూ ఇదే న్యూస్. హ్యాబ్బాకి నువ్వు షకీలా రేంజ్ కు ఫేమస్ అయిపోతావు. జస్ట్ ఇమాజిన్. నా పేరు సురేష్,
నేను ఇందాకే పట్నంలో పతివ్రత వీడియో చూశాను. బహుశా ఇంక నా జీవితంలో ఎప్పటికీ పట్నం అమ్మాయిలు గాని పల్లెటూరు అమ్మాయిలు గాని నమ్మలేకపోవచ్చు. ఓటికి నోటు, ఫోన్ ట్యాపింగ్లు ఇవి కాదండి క్రైమ్స్. ఇలా చీట్ చేయడమే అసలైన క్రైమ్. మన సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేస్తున్నారండి మోడర్న్ గర్ల్స్. వీళ్ళని గొళ్ళకి గోపురాలకి రానివ్వకూడదు, పుష్కర స్నానం కూడా చేయనివ్వకూడదు. పొద్దున్న లేస్తే విమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ స్వేచ్ఛాన్ని ఊగిపోయే మహిళా సంఘాలు ఇప్పుడేం సమాధానం చెప్తే చెప్పనండి. ఇలాంటి వాళ్ళని రేప్ చేసినా శిక్ష పడకుండా కొత్త చట్టం తీసుకురావాలి. ఇక మీద చీటింగ్స్ గట్రా ఎక్సెట్రా కుదరవు. వెళ్ళి చెప్పు మీ గర్ల్స్ బ్యాచ్ కి, మీతో ఆడుకోవడానికి ఎవ్రీ మ్యాచ్ మ్యాచ్ గాడు వచ్చాడు, ఒళ్ళు పర్సు దగ్గర పెట్టుకొని బాయ్ ఫ్రెండ్స్తో తిరగమని. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ విక్రంగడి పూర్వం ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఈ విక్రంగడి శకంలో మాత్రం ఏ మొగాడి శోకం నేను చూడలేను. ఐ కాంట్ సీ. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షాగుణ. ఇంటోనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నానే. రేయ్, ప్లేస్ మారినా వీళ్ళ ఫీలింగ్స్ మారట్లేదు. నువ్వు కంపల్సరీగా రావాలరా. ఒక్క సెకండ్లో ఉంటా. చెప్పండి, ఏంటి మీ బాధ? లవ్లో ఫెయిల్ అయ్యారని ఒకడు ఫుల్ బాటిల్ దాగి పడిపోతా అంటున్నాడు, ఇంకోడేమో పురుగుల మందు దాగి పోతా అంటున్నాడు. యో ఇన్నోసెంట్ బాయ్స్, మగాళ్ళుగా పుట్టి చీప్గా ఆడల కోసం చేస్తే వచ్చే జన్మలో ఆఫ్ఘనిస్తాన్లో పుడతారు. అయినా లవ్లో ఫల్టీ కొడితే తాగడం కాదు, రాయడం మొదలెట్టండి. ఆ యొక్క రచనలు మాలాంటోళ్ళకి పాఠం కావాలి, చీట్ చేసే వాళ్ళకి గుణపాఠం కావాలి. అందుకే సూసైడ్ నోట్ రాశా. ఓ మై డియర్ డ్యూడ్, ఆవేశపడకు. సృష్టిలో ఒక మనిషికి తన మీద తనకుండే ప్రేమ మాత్రమే శాశ్వతం. మిగతా ప్రేమలన్నీ టెంపరీ ఫీలింగ్స్, కాంటెంపరీ ఎమోషన్స్ మాత్రమే. ఇలాంటి కొటేషన్లు ఎవడని చెప్తాడు? చెప్పినంత ఈజీ కాదు చేసి చూపించడం. అయినా లవ్లో ఫెయిల్ అయితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎరా మన గురించి చెప్పలేదు అబ్బాయిలకి? ఒక్క నిమిషం బ్రో. రేయ్, మహా అయితే మీరు ఇప్పటి వరకు లవ్లో ఫెయిల్ అయి పిచ్చిగా గడ్డం పెంచుకున్నానో, లేకపోతే పిచ్చిగా తాగి అడ్డంగా పడుకున్నానో చూసుంటారు. కానీ త్రివిక్రమన్న బ్రేకప్ అయిందన్న బాధలో 6 ప్యాక్ చేశాడన్న బ్రేకింగ్ న్యూస్ మీకు తెలుసా? 6 ప్యాకా? Yes, he's not a man of words. He's a man of workouts. After breakup, in the span of 49 days. Without going to any gym, with a lot of dedication and hard work, his revenge towards his girlfriend took him to the next range. And finally, he is the first ever homemade 6-pack holder in Twin States. అందుకే చెప్తున్నాను మై ఫ్రెండ్స్, ప్రేమ కంటే ప్రాణం గొప్పది. దాంతో ఏమైనా సాధించొచ్చు, కానీ అది అనంతమైన సృష్టి కాలచక్రంలో ప్రాక్టికల్గా ఒక్కసారి మాత్రమే మనల్ని వరిస్తుంది. అంతటి విలువైన ప్రాణాన్ని తుచ్చమైన స్త్రీ దేహం మీద వ్యామోహంతో త్యజించడం హేయం మీన్స్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అన్నమాట. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మా కళ్ళు తెరిపించారు గురూజీ. ఆహా, హనుమంతుడు భగవద్గీత చెప్పినట్లుంది. నేను కూడా మారిపోయాను. యారా త్రివి, అకాల వర్షంలా కలకలాడుతున్నావు? ఎక్కడికి? పార్క్కి వెళ్తున్నా. వాయ్? అక్కడ అదృష్టరేఖకి చాలా దిగునున్న ఒక మగువ నాకు సైట్ కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి దాన్ని సాటిస్ఫై చేసేస్తా. కానీ నీకు అమ్మాయిలంటే అసహ్యం కదరా? రే కామేశు, అసలైన అసహ్యం అంటే ఏంటో తెలుసా? శత్రువుకి మనం దూరం ఉండడం కాదురా, వాళ్ళకి ఆనందాన్ని దూరం చేయడం. నాకు అర్థం కాలా. అయినో, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రై, నా ఫ్లాష్ బ్యాక్ నీకు తెలుసు కదా. మామూలు విక్రమైన నేను 3 times లోలో ఫెయిల్ ఎలా త్రివిక్రమయ్యానో నీకు గుర్తుందిగా. 7th క్లాస్లో పక్క బెంచ్ అమ్మాయికి రోజు లంచ్ బాక్స్ పెట్టి లవ్ చేస్తే అదొక రోజు నన్ను వదిలేసి నా పొట్ట మీద కొట్టింది. ఇక 10th క్లాస్లో పక్క వీధి అమ్మాయికి పద్ధతి పాడు లేకుండా ప్యాకెట్ మనీ ఖర్చు పెడితే 1 fine day నాకు హ్యాండ్ ఇచ్చి నా పర్సు మీద కొట్టింది. ఇక డిగ్రీ క్లాస్మేట్ సౌమ్య, దాన్ని మాత్రం నా జీవితంలో మర్చిపోలేనురా. దానికి హగ్గులు, కిస్సులు, హార్ట్ అన్నీ హార్ట్ఫుల్గా ఇస్తే అది కారణం కూడా చెప్పకుండా నన్ను ఇగ్నోర్ చేసి నా గుండెల మీద గుర్తేసిందిరా. అందుకే 3 అమ్మాయిలు నాకు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మినిమం 3 అమ్మాయిలతో ఐ లవ్ యూ చెప్పించుకొని వాళ్ళని దారుణంగా రిజెక్ట్ చేస్తే తప్ప నా మేల్ ఈగో సాటిస్ఫై అవుతుంది బావా. నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉందిరా. ప్రొసీడ్ అవు.
so new it makes me feel blue. I said 1, 2, 3, 4, come on y'all, I get on the floor. I like the way you move, I like the way you groove. ఏంటి వాణ్ణి చూస్తున్నావు? కొంప తీసి లవ్వా? అవునే, నిన్న టీవీలో తొలి ప్రేమ మూవీ చూసినప్పుడే అర్థమైంది వాడే నా ఫస్ట్ లవ్ అని. ఒసే, వాడి గురించి నీకు తెలీదే? త్రివిక్రమని చెప్పుకు తిరిగి పోసాని కృష్ణమరలి వాడు. అసలు నీ రేంజ్కి వాడేలా నచ్చాడే? బాగా చూడు, ఎదుగుతున్న యంగ్ సైకోలా లేడు? నాకు 6 ఫీట్ లేని ప్రభాస్ లాగా 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్న రితిక్ లా కనిపిస్తున్నాడు. ఎందుకో తెలీదు, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఇట్స్ రియల్లీ టూ మచ్. తొందర పడుతున్నావేమో, బాగా ఆలోచించుకో. ఇప్పటికే చాలా లేట్ చేశానే, అందుకే వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. వాడికి ప్రపోజ్ చేయడం అంటే దురదృష్టాన్ని లైఫ్ టైం రీఛార్జ్ చేయించుకోవడమే. తర్వాత నీ కర్మ. నాకు ఫేస్బుక్ లో 124 మెంబర్స్, ఫేస్ టు ఫేస్ 34 మెంబర్స్ ప్రపోజ్ చేశారు. ఎవరికి ఓకే కాదు కదా, కనీసం ఆలోచించి చెప్తాను కూడా అనలేదు. అలాంటిది నీకు డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పడం ఆల్ టైమ్ వండర్ కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ హైదరాబాద్ రేంజ్ వండర్. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని, నా కోసమే రోజు పార్క్ కి బస్ స్టాప్ కి వస్తున్నావని నాకు తెలుసు. కానీ ఆ ఫీలింగ్ నువ్వు చెప్తే వినాలనుంది. నువ్వు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ చూసావా? ఏ, నిన్నేమైనా చూపించారా? నన్ను చూపించడం కాదమ్మా, రెగ్యులర్ గా పులి జింకని చూపిస్తా ఉంటారు, అది చూసావా? ఈ తొక్కలో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? అంటే ప్రతి వెంటపడం ఒకేలా ఉండదని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు సౌండ్ ఏంటి ఇక్కడ ఉంది? సీరియస్గా చూస్తుందేంటి? ఓ, పాజిటివ్నెస్సా? ఓకే, అమ్మాయి పక్కన ఉంటే కానీ వీళ్ళ తిక్క కుదరదన్నమాట. మంచి టైం ఇది. ఇందాకేదో చెప్తున్నావు, ఏంటి సడన్ గా ఆపేశావు? ఇప్పుడు జింక లేకుండా పులి బతకలేదన్నది ఎంత నిజమో, నువ్వు లేకుండా నేను బతకలేనన్నది కూడా అంతే నిజం. బికాజ్ యు ఆర్ మై ప్రాణం. ఇన్నాళ్ళు మొహం తిప్పుకొని తిరిగావు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాల్ చేసి కలవమన్నావు? నువ్వు చేస్తున్న పని ఇష్టం లేక. ఏం చేస్తానో నా ఇష్టం, నీ తొక్కల ఒపీనియన్ నాకు అక్కర్లేదు. ఒరే ఇడియట్, నువ్వు వేరే అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవడాలు, హక్ చేసుకోవడాలు నాకు అస్సలు నచ్చట్లేదు. అవును, అమెరికా ఇండియా క్లోజ్గా మూవ్ అయితే ఆబ్వియస్లీ పాకిస్తాన్కి నచ్చదు, కానీ బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్ పర్మిషన్ కావాలి. పాకిస్తాన్ పర్మిషన్ అవసరం లేదు. ఏంటి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? అంటే అర్థం కాకుండా మాట్లాడడం, బిహేవ్ చేయడం నీకేనా? నాకు వచ్చని ప్రూవ్ చేసుకోవాలిగా. వాట్ ఎవర్. జస్ట్ 3 months దూరంగా ఉంటే నువ్వింత దారుణంగా మారిపోతావని, నన్నింత బాధ పెడతావని నేను అస్సలు అనుకోలేదు. ఏంటమ్మా ఏంటది? బాధల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు బాధల గురించి మాట్లాడే హక్కు నీకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ అమ్మాయికి లేదు. అసలు బాధలంటే ఏంటో, అబ్బాయిలు పడే బాధలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. అమ్మాయిని పడేయాలంటే రోజు తన వెనకాల 4 కిలోమీటరు, 4 కిలోమీటరు, మొత్తం కొన్ని 100 కిలోమీటర్లు నడుస్తామన్న విషయం మీకు తెలుసా? మాకు తెలుసు. గర్ల్ ఫ్రెండ్ మిస్ కాల్ ఇస్తే రీఛార్జ్ చేయించడం, మిస్ కాకుండా వీక్లీ సినిమాలకు తీసుకెళ్లడం, ప్రతి పండక్కి పక్కా గిఫ్ట్లు కొనివ్వడం ఎంత కష్టమో మీకు తెలుసా? మాకు తెలుసు. చదువుకోవాల్సిన ఏజ్ లో లవర్ కోసం పాకెట్ మనీ సరిపోక ఎంతమంది అబ్బాయిలు అప్పుల పాలవుతున్నారో మీకు ఐడియా ఉందా? ప్రేమ కోసం పిక్ ప్యాకెటర్స్ గా, కుదరకుంటే చైన్ స్నాచర్స్ గా మారుతున్న యువకులు ఉన్నారు. నువ్వు తిరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ కన్సిస్టెన్స్ లో కూడా ఉన్నారన్న విషయం నీకు తెలుసా? ఏ కారణం లేకుండా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తే మా హార్ట్స్ ఎలా బ్రేక్ అవుతాయి మీరు ఎప్పుడైనా చూసారా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన 6 నిమిషాలకి జస్ట్ 6 నిమిషాలకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాలేజ్ టాపర్ గా వచ్చిందని తెలిస్తే ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించని ఏదో శక్తి కొన్ని వేల టన్నుల పవర్ తో మమ్మల్ని వైన్ షాప్ వైపు లాక్కెళ్తుంది. హ్యాంగ్ ఓవర్ ఉండి పడిపోయేలా ఉన్నా సరే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అమ్మాయిలతో ప్రేమ కంటిన్యూ చేయాలంటే, నీలాంటి అమ్మాయిలతో ప్రేమ కంటిన్యూ చేయాలంటే మా దగ్గర ఉండే డబ్బు, మంచితనం, గౌరవం ఇవేవి సరిపోవు. మీకు ఇంకేదో కావాలి. అదేంటో ఎప్పటికీ అర్థం చేసుకోలేని భయపడి ఒక అమాయకుడు ఆడవాళ్ళకి దూరంగా పారిపోయాడన్న విషయం నీకు తెలుసా? పెన్ను నీకు ఎప్పుడైనా గన్నులా కనిపించిందా? అది పట్టుకుంటే తప్ప ధైర్యంగా ఉండలేని అనిపించిందా? నాకు అనిపించింది, అందుకే పెన్ను పట్టాను, ఆడాలని బాధ పెట్టాను, త్రివిక్రమయ్యాను.
కోర్స్ అయిపోయిన బుక్స్ పట్టుకుని తిరుగుతున్నావు? ఫ్యాషనా? కాదు, ట్యూషన్. అయినా నీకెందుకు? ఫస్ట్ ఈ విషయం చెప్పు. ఎగ్జామ్స్ కి ముందు సరిగ్గా ఇవే బుక్స్ నా చేతుల్లో పెట్టి వెళ్ళావు. అప్పటి నుంచి ఇగ్నోర్ చేయడం మొదలెట్టావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు, కనబడ్డా మాట్లాడడం మానేసావు. అసలు ఎందుకు ఇలా చేస్తావు? ముందు దీనికి రీజన్ చెప్పు. అంటే అప్పటి నుండి ఆ బుక్ ఓపెన్ చేయలేదా? మామూలుగానే మనకు బుక్ ఓపెన్ చేసే అలవాటు లేదు. ఇంకా లవ్ లో ఫెయిల్ అయితే ఎలా చేస్తాం? అసలు బుక్ ఓపెన్ చేస్తుంటే నీ లవ్ ఫెయిల్ అయ్యేదే కాదురా ఇడియట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందా బుక్ ఓపెన్ చేయి. నేను చేయను. చెయ్యి. నేను చేయను. చెయ్యి. ఏంటి సీరియస్ అవుతున్నావు? చెయ్యి. చేస్తాం. ఎందుకు భయపెడుతున్నావు? లెటర్ ఎలా వచ్చింది? చదువు. విక్కీ, నీకు పుస్తకం తెరిస్తే పూనకం వస్తుందని, చదవడం అంటే చిరాకని నాకు తెలుసు. కానీ ఇది ఫైనల్ ఇయర్. నువ్వు క్లియర్ చేయాల్సిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎగ్జామ్స్ కి టైం మాత్రం 3 monthsే ఉంది. మనం ఇలానే టచ్ లో ఉంటే నువ్వు ఫోన్లోనో నెట్లోనో నాతో టైం పాస్ చేస్తూ ఉంటావు. అందుకే ఈ 3 months నేను కాంటాక్ట్ లో ఉండను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఆన్లైన్లోకి రాను. నీకు అస్సలు కనపడను. ఒకవేళ కనపడినా మాట్లాడను. నువ్వు బాధపడతావని తెలుసు. మన ఫ్యూచర్ కోసమే ఇదంతా. ఈ విషయం నీకు డైరెక్ట్ గానో ఫోన్లోనో చెప్పొచ్చు. కానీ అలా చెప్తే నువ్వు ఏదోలా నన్ను కన్విన్స్ చేస్తావు. అందుకే ఈ లెటర్ రాస్తున్నా. అర్థం చేసుకుంటావని ఆశిస్తూ, నీ సౌమ్య. మిస్ యూ రా. ఐల్ రియలీ మిస్ యూ. సారీ సౌమ్య, లెటర్ చూడకపోవడం వల్ల మ్యాటర్ తెలియక నిన్ను అబద్ధం చేసుకున్నా. హో, నువ్వు వచ్చావా? అంత గట్టిగా హగ్గిచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. తను నాకు హ్యాండ్ ఇచ్చిందనుకొని ఆడాల మీద రివెంజ్ కింద ఉంటుందని నేను హగ్ చేసుకున్నట్లు యాక్ట్ చేశా. అండ్ లవ్ చేయడం కూడా రివెంజ్లో ఒక భాగమే. ఓ పని చేయండి, నువ్వేమో క్షమించి నన్ను వదిలేసాయి. నువ్వు వదిలేయకుండా నన్నే ప్రేమించు. ఓకే? ఓకేనా? ఈసారి డిస్టింక్షన్ లో పాస్ అవ్వకుండా కనిపించావనుకో చంపేస్తాను. ఇంకోసారి ఈ జంక్షన్లో పాస్ అవుతూ కనిపించావనుకో అడ్డంగా నరికేస్తావు. వీడి లైఫ్ ని వీడే నాశనం చేసుకొని దానికి అమ్మాయిల్ని బ్లేమ్ చేయడం, అది చాలదన్నట్టు సంబంధం లేకుండా 6 ప్యాక్లు, సినిమా స్పూఫ్లు ఇలాంటి వాళ్లని అసలు బహిరంగ ప్రదేశాలకి రానివ్వకుండా బ్యాన్ చేయాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. చూసారుగా, ఎవడి ఫెయిల్యూర్స్కి వాడే బాధ్యుడు. సో ప్లీజ్ డోంట్ బ్లేమ్ అదర్స్. అండ్ అప్పుడప్పుడు ఓపెన్ యువర్ బుక్స్.